వ్యాక్సినేటర్ యాప్లో ఆల్రెడీ ప్రీ రిజిస్ట్రేషన్ అయిపోయిన బిడ్డకి ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు వాళ్ళు వ్యాక్సిన్ వేసుకోవడానికి వచ్చారు కాబట్టి వాళ్ళకి నేను వ్యాక్సిన్ ఎలా ప్రస్తుతం వ్యాక్సిన్ వేస్తున్నానో ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. దయచేసి చూడండి. ఇక్కడ యూవిన్ యాప్లో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మనకిచ్చిన మొబైల్ నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలండి. అలాగే పాస్వర్డ్ మనకిచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినప్పుడు మనకి ఇలా కనిపిస్తుందండి యాప్. మనం ఇక్కడ సెలెక్ట్ ఫెసిలిటీలో ఏదైతే పిఎస్సి ఉందో ఆ పిఎస్సిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సెషన్ సైట్ మనకు సంబంధించిన సెషన్ సైట్ ఏదైతే ఉందో ఆ సెషన్ సైట్ని సెలెక్ట్ చేసుకోవటం వల్ల ఇక్కడ మనకి సెషన్ సైట్ కనిపిస్తుంది. అంటే ఆల్రెడీ నేను సెషన్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు ఆన్గోయింగ్ కనిపిస్తుందండి. ఈ ఆన్గోయింగ్ సెషన్ అంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుతం జరిగే ఈరోజు సెషన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెషన్ సెలెక్ట్ చేసుకొని నేను ఆల్రెడీ ఈ బెనిఫిషియరీ ప్రీ రిజిస్ట్రేషన్ చేశాను కాబట్టి నేను ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ చేయకుండా ఇక్కడ ఫిల్టర్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఫిల్టర్ మీద క్లిక్ చేసి బిడ్డ యొక్క మొబైల్ ఐడి మొబైల్ నెంబర్ తల్లి గార్డియన్ మొబైల్ నెంబర్తో నేను రిజిస్టర్ చేశాను కాబట్టి ఆ మొబైల్ నెంబర్ నేను ఇప్పుడు ఎంటర్ చేస్తున్నానండి. ఇలా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ కింద ఉన్న అప్లై ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ నేమ్స్ వస్తాయి. ఈ నేమ్స్లో మనకు సంబంధించిన బేబీ తల్లి పేరండి, బాబు వాళ్ళ నాన్నగారి పేరు, బేబీ ఆఫ్ మౌనిక ఏదైతే ఉందో ఈ బేబీ ఆఫ్ మౌనిక నేను ఇప్పుడు సెషన్లోకి యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ బేబీ ఆఫ్ మౌనిక దగ్గర ప్లస్ సింబల్ చిన్న మనిషి దగ్గర పక్కన ప్లస్ బొమ్మను నేను క్లిక్ చేసినట్లయితే బెనిఫిషరీ సెషన్లోకి యాడ్ అయిపోతారు, షెడ్యూల్లోకి యాడ్ అయిపోతారండి. ఈ బిడ్డకి నేను ఆల్రెడీ ప్రీ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు 0 డోస్ వేశాను. ఈ 0 డోస్ వేసిన తర్వాత ఇప్పుడు నేను ఫస్ట్ డోస్కి వేయాలి కాబట్టి నేను షెడ్యూల్లోకి తెచ్చుకున్నాను ఈ బేబీ ఆఫ్ మోనికాని. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసి ఇక్కడ మాన్యువల్ ఆధార్ ఈకేవైసీలో కాకుండా మాన్యువల్ వెరిఫికేషన్లోకి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ని వెరిఫై చేసుకొని ఇక్కడ నేను కంటిన్యూ కొడుతున్నాను. కంటిన్యూ కొట్టగానే బిడ్డ యొక్క బరువు అడుగుతుంది. ఒకవేళ మీకు తెలిస్తే బరువు పెట్టండి, బరువు లేకపోతే వదిలేసేసి ఇక్కడ ఇయర్ ఆఫ్ బర్త్ మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఇక్కడ బిడ్డ పుట్టిన సంవత్సరం అనేది మెన్షన్ చేశానండి. చేసేసిన తర్వాత ఇక్కడ కింద కంటిన్యూ నేను ప్రెస్ చేస్తున్నాను. మెంబర్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ కంటిన్యూ కొట్టగానే ఇక్కడ అడుగుతుంది బేబీ ఆఫ్ మోనికాది ఏ విలేజ్లో వ్యాక్సిన్ వేస్తున్నారంటే ఆ వ్యాక్సిన్ విలేజ్ని నేను సెలెక్ట్ చేసుకోవాలి. లోపాలని నేను సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే ప్రీవియస్ వ్యాక్సిన్ నేను ఆల్రెడీ వేశాను కాబట్టి ఇక్కడ నాకు ప్రీవియస్ వ్యాక్సిన్తో పని లేదు, అవసరం లేదు. కాబట్టి నేను కరెంట్ వ్యాక్సినేషన్లోకి వెళ్ళి ఏదైతే ఫస్ట్ డోస్ వేయాలనుకుంటున్నానో ఈరోజు ఈ ఓరల్ ఓపీవీని ఇక్కడ ఏదైతే ఎలిజిబుల్ ఈరోజుకి సంబంధించిన ఎలిజిబుల్ ఏదైతే ఉందో వ్యాక్సిన్ OPV1 ఎలిజిబుల్ కొట్టాను ఫస్ట్ డోసు. అలాగే RVV ఫస్ట్ డోసు ఎలిజిబుల్ ఉంది కాబట్టి ఈరోజు నేను సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే FIPV ఈ రోజుకి సంబంధించిన వ్యాక్సిన్ ఎలిజిబుల్లో ఉంది కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే PCV ఈ రోజుకి సంబంధించిన వ్యాక్సిన్ ఎలిజిబుల్లో ఉంది కాబట్టి PC1 సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే పెంటావలెంట్ ఈ రోజుకి సంబంధించిన వ్యాక్సిన్ ఎలిజిబుల్లో ఉంది కాబట్టి నేను ఎలిజిబుల్ చేసుకున్నాను. ఇలా మొత్తం 1కి 2 సార్లు అన్నీ చెక్ చేసుకొని ఫస్ట్ డోస్ అన్నీ కరెక్ట్గా వేసాలో చెక్ చేసుకొని మనం సేవ్ అండ్ కంటిన్యూ సెలెక్ట్ చేయాలి. సేవ్ అండ్ సెలెక్ట్ కొట్టగానే ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా ఈరోజు సంబంధించిన వ్యాక్సినేషన్స్ ఏదైతే డేట్స్ ఉన్నాయో ఇక్కడ అన్నీ ఆటోమేటిక్గా రివ్యూలో కనిపిస్తున్నాయి. OPV1 ఏ రోజు చేసుకున్నారో ఆ డేట్స్ అన్నీ కూడా RVV1, FIP1, PC1, పెంటావలెంట్ 1 అని కనిపిస్తున్నాయి. కనిపించిన తర్వాత మనం ఇక్కడ వ్యాక్సినేట్ మెంబర్ అనేది మనం మెన్షన్ చేయాలి. సక్సెస్ఫుల్గా వ్యాక్సినేషన్ అయిపోయింది. ఇక్కడ మనం కొంచెం చూసినట్లయితే ఇక్కడ డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ అంటే సర్టిఫికేట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇలా డౌన్లోడ్ చేయగానే బిడ్డ యొక్క సర్టిఫికేట్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది. మనం మళ్ళీ డౌన్లోడ్ కొట్టగానే ఇక్కడ ఎలా ఓపెన్ చేసుకోవాలనుకుంటే మన PDF ద్వారా నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కూడా ఓపెన్ అవుతుంది. ఇలా సంబంధించిన బేబీ పేరు బేబీ ఆఫ్ మోనిక, ID, వ్యాక్సినేషన్ డేట్స్, అలాగే ఇంతకుముందు వేసిన బర్త్ డోస్ రిజిస్ట్రేషన్లు, అలాగే ఫస్ట్ డోస్ సంబంధించిన వ్యాక్సినేషన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఓకే అండి, అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.